హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా మార్నింగ్ అయితే 5 o'clockకే లేచానమాట. ఇంకా అసలు చల్లగా ఉంది, బయట కూడా చీకటి చీకటిగా అప్పుడే తెల్లవారుతుంది అనమాట. బాగా అనిపించింది వెదర్ అయితే. ఇంకా పూలు అయితే చెట్టు నిండా ఉన్నాయండి, ఎవరైతే కోసుకొని వెళ్ళలేదు. రోజు అయితే ఇక అందరూ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు పూలైతే కోసేస్తారు. బాగా అనిపించింది అనమాట. మార్నింగ్ అయితే కూల్గా ప్లెజెంట్గా ఉంది. ఇంకా మన పనులు అయితే స్టార్ట్ చేయాలి కదా. ఇంకా వాకిలంతా కూడా కార్డర్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా వాటర్ అయితే చల్లేసుకొని ఇంకా మొత్తం తుడిచేసుకుంటాను అనమాట. ఆ లోపు అయితే పాలు కూడా వచ్చేసినాయి. పాల డబ్బా అయితే ముందే బయట పెట్టేస్తానండి నేను నైటే. అందుకని చెప్పి పాల డబ్బా తీసుకొని డబ్బా అయితే ఆడ పెట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా పాలైతే తీసేసుకుని లోపల పెట్టేసి ఇంకా ముగ్గు అయితే చాలా సింపుల్గా పెట్టేసుకున్నానండి. ఒక పద్మం ముగ్గు అయితే వేసేసాను అనమాట ఈరోజు. ఇంకా ఈ ముగ్గులు అయితే ఇంకా ఎల్లో కలర్, రెడ్ కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ అయితే వేసుకుంటున్నాను. ఎంత చిన్న ముగ్గు అయినా ఈ కలర్స్ వేయగానే ఒక మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ముగ్గుకు అనేది ఈ కలర్స్ వేయడంతో లుక్ మారిపోతుంది. ఇంకా వాకిలి ముందు కూడా చాలా బాగుంటుంది. ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా పాలు కూడా పొయ్యి మీద అయితే పెట్టేశానండి. ఇంకా పాలు కాగేలోపు పిల్లల బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా చేసేసి వాళ్ళని అయితే స్కూల్కి అయితే పంపించేస్తాను. 8 o'clock కల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోతారండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాకైతే నేను ఇంక ఇల్లంతా కూడా ఒకసారి మొత్తం అయితే సర్దేసుకొని ఇంక ఇల్లంతా ఊడ్చేసుకుంటాను. వాళ్ళు వెళ్ళక ముందు చూడండి ఎలా ఉందో. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా చేసేసి వెళ్ళిపోతారు అనమాట. మొత్తం అక్కడ పడితే అక్కడ పడేసేసి అన్నీ పీకేసి వెళ్ళిపోతారండి పిల్లలు కదా. ఇంకా అవన్నీ కూడా మళ్ళీ నేను ఎక్కడవన్నీ అన్నీ మళ్ళీ సర్దుకుంటూ ఉంటా. ప్రతిరోజు ఇదే పని అండి. ఒక 2 సార్లు అయితే మొత్తం నీట్గా వేసుకుంటాను అనమాట. మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి కూడా మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఇంకా అవంతా కూడా వేసేసుకొని ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా ఈరోజు అయితే మందార పూల చెట్టుకైతే మొన్న చూపించాను కదండి, మొగ్గలు వచ్చినాయి. అసలు చెట్టు నిండా పూలతో భలే బాగుందనమాట. ఇంక ఈరోజు లంచ్లోకి అయితే రండి కొబ్బరి అన్నం చేద్దాం అనుకొని కొబ్బరి అన్నం కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. కొబ్బరి అన్నానికి ఎలాంటి మసాలాలు ఏమి అవసరం లేదు. చెక్క, లవంగా, 2 యాలకులు వేసి వేయించుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసి ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలన్నమాట. అవి కొంచెం మగ్గినాక మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ రైస్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసులు రైస్ వేసుకొని 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. 2 కప్పులు కొబ్బరి పాలు, 2 కప్పులు నార్మల్ వాటర్ అయితే వేసుకున్నాను. చాలా సింపుల్ అండి. ఇంకా దీంట్లో అల్లం పేస్ట్, మసాలాలు ఏం వేయకూడదు. మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది కొబ్బరి అన్నం ఫ్లేవర్. వెజిటేబుల్స్ కూడా అవసరం లేదు. ఇంకా కొబ్బరి పాలతోని ఇంకా రైస్ అయితే చేసేసాను. భలే వచ్చిందండి, పొడి పొడిగా చూడండి ఎంత బాగుందో. ఈ కొలతతో చేసుకుంటే రైస్ అయితే బాగా వస్తుంది అనమాట. మళ్ళీ వాటర్ ఎక్కువైనా మెత్తగా అయిపోతుంది రైస్. ఇంకా చక్కగా అయితే ఇలా అయితే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. కొబ్బరి పాలు 2 గ్లాసులు పోసేసుకున్నాను. రైస్ అయిపోయినాక దీంట్లో కాంబినేషన్ అయితే చికెన్ కర్రీయే కదండి. కొబ్బరి అన్నం చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ కదా. దానికోసం అయితే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీకి అయితే ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా నూనెలో మగ్గించుకొని చెక్క, లవంగాలు అవి కూడా వేసాను అనమాట ఫ్లేవర్ కోసం. ఇంకా చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకొని ఆ చికెన్ కూడా వేసేసుకొని మొత్తం అయితే ఇంకోసారి కలిపేసుకుంటున్నా అండి. చికెన్ ఇలా వండుకుంటేనే చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇలా చేసేది. మా అమ్మ చేసే చికెన్ కోసం అయితే మేము ఎదురెదురు చూసేవాళ్ళం అనమాట. బాగా చేస్తుందని చెప్పేసి ఇలానే చేసేదండి మా అమ్మ. ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది చికెన్. ఇలా చేసుకుంటే దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా. ఇలా మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా అంతా మగ్గించుకున్నాకైతే దీంట్లో మనం టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకోవాలన్నమాట. నాన్ వెజ్ కర్రీస్ అయితే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా చూసి అయితే కారం కూడా వేసేసుకొని మొత్తం అయితే ఒకసారి అయితే కలిపేసుకున్నానండి. ఇలా అంతా కలుపుకున్నాక ఇంకా లాస్ట్లో అయితే ధనియాల పొడి ఇది కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసేసుకొని మనకి గ్రేవీ ఎంత కావాలో అంతవరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. మనకు గ్రేవీ పలుచగా కావాలన్నా చిక్కగా కావాలన్నా మనకు సరిపడేంత వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేసుకున్నాను, ఎక్కువేం వేసుకోలేదండి. చికెన్ ఇలా దగ్గరగా ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా కొబ్బరి అన్నం కాంబినేషన్లోకి అయితే చికెన్ అయితే చేసేసానండి. సూపర్ కాంబినేషన్ అనమాట ఈ 2. చాలా బాగుంటుంది, మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. ఇంకా అయితే లంచ్లోకి అయితే ప్రిపేర్ చేసేసానండి. చికెన్ కర్రీ, కొబ్బరి అన్నం అనమాట. ఇంకా దీని లంచ్ అన్ని బాక్సెస్ పిల్లలకి అన్నీ పెట్టేసాకండి. ఈవినింగ్ 4కి మళ్ళీ పిల్లలు వచ్చే టయానికల్లా ఇంక ఇల్లంతా కూడా ఇంకొకసారి ఊడ్ చేసేసుకుంటే వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఏమైనా స్నాక్స్ చేసి పెట్టొచ్చు కదా.
ఇంకా అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు వచ్చే ముందు అన్నీ క్లీన్ చేసి పెడితే వాళ్ళు వచ్చేసరికి కూడా మైండ్ కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా. మనం కూడా ఇక్కడ అక్కడ వేసేసి అలానే ఉంచకుండా ఇంకొకసారి మొత్తం అయితే క్లీన్ చేసేసి పెట్టుకుంటానండి. పిల్లలు రాగానే ఇంకా వాళ్ళు స్నాక్స్ తినేసి ఇంకా చదువుకుంటారు కాబట్టి ఇంకా నేను అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని మొత్తం అయితే వాళ్ళ కోసం అయితే చైర్స్ వేస్తున్నాను. ఇద్దరు అక్కడ కూర్చొని టీవీ చూస్తారనమాట. ఇంకా వాళ్ళ కోసం అయితే చైర్స్ అవన్నీ వేసేసుకొని మంచిగా ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా కవర్ చేసేసుకుంటున్నానండి నీట్గా. ఇవన్నీ వేసేసుకొని ఇల్లంతా ఊడ్చేసుకొని పెట్టుకుంటే ఇల్లు కూడా చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఎవరు వచ్చినా కానీ ఒక మంచి లుక్ అయితే కనిపిస్తుంది కదా. ఇంకా అదంతా కూడా సర్దేసుకున్నా అండి. ఇంకా చెట్టుకైతే పూలు వచ్చినాయి అన్నా కదా, చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇంకా అవి చూస్తూ ఉన్నాను అనమాట. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో మీకు ఏం నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా చూడండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే అప్పటివరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి.